అనుకుంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక రష్యన్ అధ్యక్షుడు ఈవెన్ ఇఫ్ అమెరికా అధ్యక్షుడు ఎంతో పవర్ఫుల్ అని ప్రపంచవ్యాప్తంగా అంతా నమ్ముతూ ఉంటారు, ప్రతి కంట్రీ విశ్వసిస్తూ ఉంటుంది. కానీ రష్యన్ అధ్యక్షుడు నవేడేస్ చాలా కీలకమైన వ్యక్తిగా అండ్ అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా, ఎందుకంటే అత్యధిక సమయం పాలనలో ఉన్న వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించినటువంటి ఆ రష్యన్ అధినేత ఇటు భారత్తో ఎప్పటి నుంచో రష్యా నెరపుతున్న దౌత్యపరమైన సంబంధాలు కావచ్చు, అలాగే మిగతా అన్ని విషయాల్లో కూడా ఖచ్చితంగా రష్యా ప్రతి విషయానికి కూడా భారత్ని వెనకేసుకొస్తూ ఉంటుంది అండ్ భారత్కి అండగా నేనున్నాను అంటూ ఉంటుంది. తాజాగా ట్రంప్ యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ విధించినటువంటి టారిఫ్లు కావచ్చు, ట్యాక్స్లు కావచ్చు, ఈ నేపథ్యంలో అత్యధికంగా చమురుని రష్యా నుంచే మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం. అండ్ ఇటువంటి దౌత్య సంబంధాలు చాలా అఫీషియల్గా, అంటే ప్రతి దేశంతో నెరిపేటువంటి ఆ యొక్క దౌత్య సంబంధాలు కావచ్చు, ఆ స్నేహపూర్వక వాతావరణం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ విషయంలో ప్రధాని మోడీ నెరపుతున్నటువంటి దౌత్యం కావచ్చు. ఇక ప్రస్తుతానికి ఇవన్నీ కూడా ఆలోచిస్తే కనుక ఒక రష్యన్ అధ్యక్షుడు ఈవెన్ ఇఫ్ అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్కే కొరకరాని కొయ్యగా మారారు. అంతేకాదు చాలా దేశాలకు కూడా ఆయన చాలా అంటే ఒక వ్యతిరేక వ్యక్తిగా కూడా గుర్తింపబడ్డారు. అయినప్పటికీ తన యొక్క పవర్తో తానేంటో చూపిస్తూ కూడా ఆల్రెడీ ఈవెన్ ఇఫ్ యుఎస్నే ఎదిరిస్తూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆయన తన విధానాలతో చాటుకుంటూ వస్తున్నారు. కేవలం ఒక వ్యక్తిగా చూడడానికి వీల్లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సామూహిక శక్తిగా చూడొచ్చు అండ్ చాలా పవర్ఫుల్ వ్యక్తిగా కూడా చూడొచ్చు. అటువంటి అత్యద్భుతమైనటువంటి రష్యా ఇండియాకి అన్ని విధాలా కూడా ఎంతో సహకారం అందిస్తూ ఉంది. దట్టు గత 4-5 నెలల నుంచి ట్రంప్ తెంపరితనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇండియా పట్ల ఆయన వైఖరి చూస్తూ ఉన్నాం. దీనంతటికీ కూడా బహుశా ఇప్పటి పర్యటన ఒక జవాబుగా మిగలనుందేమో అని కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. కోర్స్ ప్రధాని మోడీ మిగతా దేశాలన్నీ కూడా చుట్టి వస్తూ ఆయన కూడా ఆయా దేశాల అధినేతలతో జరుపుతున్న దౌత్యపరమైనటువంటి అలాగే వివిధ వ్యాపార సంబంధమైనటువంటి ఇండియా ఒక పవర్, ఇండియా శక్తిని చూపిస్తూ కూడా ప్రధాని మోడీ ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి రష్యా అధ్యక్షుడు యొక్క పవర్ కానీ, రష్యా అధ్యక్షుడు ఇండియాతో నెరపుతున్నటువంటి దౌత్యపరమైన సంబంధాలు కావచ్చు, నేను ఇంతకుముందే చెప్పాను, డిఫెన్స్ డీల్స్ కావచ్చు, అలాగే ఎనర్జీ డీల్స్ కావచ్చు, బిజినెస్ డీల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రేపు జరగనున్నాయి. ప్రస్తుతానికి ప్రధాని మోడీ ఇచ్చేటువంటి ఒక వ్యక్తిగత విందుకు హాజరై తదనంతరం కూడా రేపు పలు ద్వైపాక్షిక సంబంధాల చర్చల్లో కూడా కొన్ని చర్చలు కూడా జరగనున్నాయి. ఈ డీల్స్కి సంబంధించి కూడా మనకి అవుట్కమ్ వస్తుంది. అనేక S-400 దగ్గర నుంచి తీసుకుంటే F-21, FA-18 యూరో ఫైటర్ టైఫోన్ ఇలాంటి కీలకమైనటువంటి ఆయుధాలకు సంబంధించి కూడా రక్షణ ఒప్పందాలు, దట్టు హార్డ్వేర్ మార్పిడి కావచ్చు, అలాగే టెక్నాలజీ మార్పిడి చాలా కీలకమైన అంశం. ఒక దేశం మరో దేశాన్ని ఎంతగా నమ్మితే ఆ టెక్నాలజీ మార్పిడి చేసుకుంటుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. రష్యా అండ్ వ్లాదిమిర్ పుతిన్ నన్ అదర్ దాన్ అధ్యక్షుడు ముందున్నారని చెప్పచ్చు. ఆయన మన కంట్రీలో అడుగుపెట్టారు. ప్రస్తుతానికి ప్రధాని మోడీ అలాగే మంత్రులు, అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయనకు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతూ భారత్ యొక్క పవర్ కూడా చాటనున్నారు. భారతదేశ ఆతిథ్యం అంటే ఇలా ఉంటుంది అని ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయేలా కూడా చేయనున్నారు. మరి కాసేపట్లో ప్రస్తుతానికి ప్రధాని మోడీ ఎయిర్పోర్ట్ దగ్గర ఆల్రెడీ ఉన్నారు అండ్ మంత్రులు, అధికారులు వాళ్ళందరితో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడ చూడొచ్చు 5 అంచెల రష్యన్ సెక్యూరిటీ కావచ్చు అండ్ అందులో మన ఎన్ఎస్జీ భద్రతా దళాలు కూడా మన భారత్కి సంబంధించినటువంటి ఎన్నో అత్యద్భుతమైనటువంటి చాలా కీలకమైన మిషన్స్లో పాల్గొన్న మన ఎన్ఎస్జీ కమాండోస్ కావచ్చు, అలాగే మన భద్రతా దళాల పవర్ మనకు తెలియంది కాదు. ప్రపంచ దేశాల ఆల్రెడీ ముక్కున వేలేసుకుని చూస్తూ ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో అంటే మొన్నటికి మొన్న పాకిస్తాన్పై ప్రతిదాడి కావచ్చు, అగో చూస్తున్నాం. వ్లాదిమిర్ పుతిన్ రష్యన్ అధ్యక్షుడు ఆ ఫ్లైట్ దిగుతున్నారు. ప్రోటోకాల్ని సైతం పట్టించుకోకుండా ప్రధాని మోడీ ఆయన స్వాగతం పలకనున్నారు పుతిన్కి. మనం ఆ విజువల్స్ రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ చూస్తున్నాం. రెడ్ కార్పెట్ మీద అడుగుపెట్టారు వ్లాదిమిర్ పుతిన్. ఆయన
వడివడిగా నడుచుకుంటూ కూడా ప్రధాని మోడీ వద్దకు వస్తున్నారు. ఎస్, చూడొచ్చు ఒక అద్భుతమైనటువంటి కలయిక. ద్వైపాక్షిక